ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ ఒకటే గోళ. ఢిల్లీలో గతంలో 3 సీట్లు వచ్చాయి, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నాయకులు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు నష్టం ఏంటి, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రశ్నిస్తాం కదా ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అని చెప్పేసి మొత్తం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు, ఛానల్స్ ముందు పెద్ద ఎత్తున బెగ్గింగ్ చేస్తున్నారు, అడుక్కుంటున్నారు. తాజాగా ఇక్కడ ఉన్న వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినట్లేదని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పక్క రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు, దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలంటూ వైసీపీ యొక్క అభిమతాన్ని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు. సరే, అటు ఇటు తిరిగి ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఏది కేరళకు సంబంధించినటువంటి బీజేపీలో గతంలో పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి, ఆయన మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ పార్టీగా 11 సీట్లు వచ్చాయి, సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు, ఓటింగ్ ఎక్కువ ఉంది కదా, అంతేకాకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ లేకపోతే ఎట్లాగా, సరే 11 సీట్లు వచ్చిన అడ్జస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఆయన మాట్లాడటంతో పాటు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డూ విషయంలో, కల్తీ విషయం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ లో మేధావుల బుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గాని, లేకపోతే చలసాని శ్రీనివాస్ గారు గాని, లేకపోతే ఇంకా వైఎన్ఆర్ గాని, సాయి గాని, ఇంకా చెప్పుకుంటా పోతే పాషా గాని, లేకపోతే విజయ్ కేసరి గాని, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోసం జాకీలు వేస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ ని వాళ్ళు అమలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవరు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా ప్రజలు ఎవరు కూడా బుర్రకి ఎక్కించుకునే పరిస్థితులు లేదు. అందుకని ఈ రాష్ట్రం ఆపి పక్కనే కేరళ నుంచి సుబ్రహ్మణ్య స్వామిని దిగుమతి చేసుకున్నారు. ఈ సుబ్రహ్మణ్యం ఈయన ఎలా ఉంటాడయ్యా అంటే అసలు ఎప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరి వైపు నిలబడతాడో తెలియదు, ఎవడు పేమెంట్ ఇస్తే వాడికి జిందాబాద్ కొడతారు. గతంలో కాంగ్రెస్ మీద కేసులు వేశాడు, బీజేపీ మీద కేసులు వేశాడు. సుప్రీంకోర్టులో ప్రతిసారి ఫిట్ దాఖలు చేయడానికి, అంటే కేసులకు సంబంధించినటువంటి ఒక రిట్ దాఖలు చేయడానికి ప్రతిసారి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉపయోగపడతాడు. ఇంకా ఈ వ్యక్తికి ఇంకొక అరుదైన ఉందా ఎల్వి సుబ్రహ్మణ్యం స్వామికి. ఈ సుబ్రహ్మణ్యం స్వామికి ఇంకోటి ఏంటంటే ఎప్పుడో వాళ్ళకి అభిమాని, మా సార్ మంచి లాయరు, సుప్రీంకోర్టు లాయరు, కాబట్టి మా సార్ని పెళ్లికి పిలవాలని చెప్పి పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిస్తే సరే, పెద్ద ఆయన కదా, వచ్చాడు కదా, ఏదో అప్పుడు మా ఎంపీ హోదాలో ఉన్నాడు, కేంద్ర ఏదో మంత్రి ఏదో వెలగబెట్టాడు అనుకుంటా, నాకు అప్పుడు అంత ఐడియా లేదు. సరే, మొత్తం మీద ఎంపీ అయితే ఎంపీగా ఉన్నాడు కదా, సార్ చేతుల మీదుగా తాళి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి పెళ్లి కొడుకు సార్ చేతుల మీదుగా తాళి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాడంట. మనోడు తాళి తీసుకుని పెళ్లి కూతురు మీద కట్టే పోతున్నాడు. ఎట్లాగో పంతులు అలర్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మనోడు తాళి కట్టేసేవాడు. అరే, పెళ్లికి వెళ్తే తాళి తీసుకొని పెళ్లి కొడుకు ఇవ్వాలి, అక్షంతలు వేయాలి, ఆశీర్వదించాలి. ఆ మాత్రం కూడా తెలియకుండా పెళ్లి కూతురు మెడలో తాళి కట్టడానికి వెళ్ళాడు ఈ ప్రబుద్ధుడు. ఇలాంటి ప్రబుద్ధుడు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ లో 11 సీట్లు వచ్చినాయి, అయినా కూడా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి అని చెప్పి చెబుతున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని గతంలో నువ్వు ప్రశ్నించాల్సింది. ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలుసా? అధికారం ఉందనే మదంతో, నన్ను ఎవడేం పీకలేనటువంటి ధైర్యంతో చంద్రబాబు నాయుడు అటుపక్క ఇంకొక 4 ఎమ్మెల్యేలు ఇటువైపు లాగేశారనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాని లాగాలని చూస్తుంది జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రత్యేక హోదా ఇస్తానని ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని అవమానపరిచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా కోసం పాటుపడలేని పనికిమాలిన పార్టీ, దీనికి ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదని ప్రజలు 11 సీట్లకి ఇచ్చారు. సో మీరు అనొచ్చు,
సాంప్రదాయం ప్రకారం గతంలో లాగా వ్యవహరించుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అభ్యంతరమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఎలా చెప్పుకుంటాడు తెలుసా? పులివెందుల పులి దెబ్బకు భయపడిన కూటమి దెబ్బకే గజ్జ 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 వణుకుతూ ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పేసి సాక్షి పేపర్లోను, వైసీపీ ఛానల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లోను పెద్ద 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 థంబ్నెయిల్స్ పెట్టేసి వీడియోలు చేస్తారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ పాషా లాంటోడు, సాయి లాంటోడు, జగన్ రాజకీయ మార్క్ ఎవరికి అర్థం కాదు. అవును, ఎవరికి అర్థం కాదు. జగన్ కనుసైగ చేస్తే కూటమి బెదిరిపోయింది. ఇలాంటి పెద్ద పెద్ద భారీ భారీ ఎలివేషన్స్ వేసుకొని వాళ్ళకు వాళ్ళే గప్పు కొట్టుకుంటారు, వాళ్ళకే భజన చేసుకుంటారు, వాళ్ళదే సంగన ఆక్కొని అబ్బో మేము మా దెబ్బకు కూటమి భయపడిందని చెప్పేసి మాట్లాడుతూ పెద్ద వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ట్రైనింగ్ చేస్తారు. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముందు అసెంబ్లీకి రమ్మనండి, అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద పోరాడమనండి. సమయం సరిపోతే ప్రతిపక్ష హోదా కావాలని అడగడంలో తప్పు లేదు. నాకు 11 సీట్లు ఇచ్చారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నాకు Z+ సెక్యూరిటీ కల్పిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, నేను గతంలో సీఎం గా ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి సెక్యూరిటీని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇలాంటివన్నీ చిన్నపిల్లాడు మాట్లాడుతున్నారు. సో గతంలో ఢిల్లీకి 3 సీట్లు వచ్చినాయి. గత సంస్కృతికి ఇప్పుడు రాజకీయానికి చాలా తేడా ఉంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 100కి 90% సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏకగ్రీవం చేసినటువంటి దాఖలాలు లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరిగింది. అది జరగటానికి ఆంధ్రప్రదేశ్ లో ఎంత రాజకీయ విధ్వంసం జరిగిందో, రాజకీయ అరాచక శక్తుల్ని ఉపయోగించాడో జగన్మోహన్ రెడ్డి పతనం అవటానికి అది ఉపయోగపడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, పులివెందుల పులి అడుక్కోవటం అలవాట్లేదు, ఏదైనా సాధించుకోవటమే అన్నాడు కదా, మరి ప్రజలు ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదాకు పనికిరావు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేవి, వైసీపీ పార్టీ అధ్యక్షుడివి అని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పుని ఎందుకు కొనసాగించట్లా? ఇలాంటి సుబ్రహ్మణ్య స్వాములు లాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసి, ఇక్కడేదో మీరు వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం, అరే బాబు నీకే దిక్కు లేదు ఆ కేరళలో, దేకి బయటికి పంపిస్తారు, నువ్వు ఎక్కడికొచ్చి పీకేదేంది? ఓయి నీకు ఏదైనా అలాంటివి అనిపిస్తే అమిత్ షా దగ్గర పో. నాకు అర్థం కావట్లా. నీకు బాగా అవగాహన ఉంది కదా. జగన్ కి Z+ సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం అంటే ఎవరు? బీజేపీ అంటే ఎవరు? మీ పార్టీ. పోయి కేంద్రానికి పోయి జగన్మోహన్ రెడ్డి ప్రతి Z+ సెక్యూరిటీ ఇమ్మనండి, ఇస్తాడు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, నీకే కేంద్రంలో రిఫరెన్స్ ఇస్తే లేకేస్తే చెత్త బొట్టలో పడేస్తారు. నువ్వు మళ్ళీ ఇలా బయటకు వచ్చి నేను ప్రతి దాని మీద నా అంతటోళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డికి. అదే జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు, సన్నాసి కలిస్తే బూడిద రాలిందన్నట్టు మీరు ఇప్పుడు ఏడకొచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి పైకి లేపాల్సిన పనిలే. ఆయన ఏందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, నువ్వేందో కేరళ ప్రజలకు తెలుసు, దక్షిణాది రాష్ట్రాలకు తెలుసు. నువ్వు ఎవరి కోసం ఎవరు డబ్బులు ఇస్తే నువ్వు పని చేస్తావో కూడా అందరూ తెలుసు. కాబట్టి కాస్త మూసుకొని మీ రాష్ట్రంలో ఏమైనా ఉంటే చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ రాజకీయాలు మీకు అసలు సంబంధం లేదని చెప్పి తెలియజేస్తాను.